వేరే వంట గురించి చెప్పాలని నేను చెప్పట్లేదు, లేదంటే వృత్తుల గురించి చెప్పాలని చెప్పట్లేదు. నీ దేవుడి గురించి కూడా చెప్పట్లేదా? నీ దేవుడు నీకు చేసిన మేలుల గురించి కూడా నువ్వు చెప్పట్లేదా? నీ దేవుడు నీకిచ్చిన ఇదిగో నీ జీవితంలో జరిగిన అద్భుతాలను గురించి కూడా నువ్వు మాట్లాడట్లేదా? పిల్లలకు పాస్తులు వదిలేసి వెళ్తున్నావా? నీ అనుభవాలను ఏమైనా వదిలేసావా? నీ ఫెయిల్యూర్స్ని ఏమైనా చెబుతున్నావా? నీ ఫెయిల్యూర్స్ ఒరే నాన్న, ఈరోజు నేను ప్రార్థన చేయలేదురా అనగానే కొడుకు, డాడీ ఎందుకు చేయలేదు నువ్వు? అసలు ప్రార్థన చేసుకోవాలి కదా. కొడుకు తండ్రి మీద సీరియస్ అవుతుంటే తండ్రి అంటున్నాడు, నిజమేరా, ఈరోజు తప్పు చేశానురా, మా నాన్న ఒప్పుకున్నాడు. తర్వాత తండ్రి అడగలేదు, నాన్న ఈరోజు నేను ప్రార్థన చేయలేదు నాన్న, నేను చేయలేదు. ఒక తండ్రిగా నా ఫెయిలియర్స్ని మాట్లాడితే వాడు మాట్లాడుతాడు. మన ఫెయిలియర్స్ మాట్లాడుకోవడానికి ఇష్టపడతావా? చదువులని ఇదిగో వాళ్ళని వదిలేస్తున్నాం ప్రేమన వారలారా, వాళ్ళని వదిలేస్తున్నాం. నీ దేవుడి గురించి నువ్వు మాట్లాడటం లేదు. ఇశ్రాయేలీల చరిత్రలో ఏమండి, యెహోవాని ఎరుగని తరం, ఆయన పేరు తెలియని తరం పుట్టిందట ప్రేమన వారలారా. నిజంగా మాట చదవండి, గుండె తరుక్కపోతుంది ప్రేమన వారలారా. మన పేరు తెలియని వాళ్ళు ఉన్నా పర్వాలేదు, నేను తెలియని వాళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ ఇశ్రాయేలీల గర్భాన పుట్టిన పిల్లలకు యెహోవానైనను ఆయన మరుగైపోయాడు. తరతరాలకు కారకుడు, తరతరాలకు కీర్తింపబడిన గొప్పవాడు, తరతరాలకు ఆయన మహిమ ప్రభావం వెళ్ళవలసింది, తరతరాలకు ఈ ప్రకృతిని సిద్ధం చేసిన మహనీయుడు, తరతరాలకు కీర్తనీయుడు, తరతరాలకు మహిమపరచబడిన మహోన్నతుడు, ఆయన పేరు ఎరుగని తరం వచ్చేసిందట ప్రేమన వారలారా. చెప్పలేకపోయారా? ఎర్ర సముద్రం మా కళ్ళ ముందు పాయలైందిరా అని చెప్పలేకపోయారా? ఒరేయ్, ఉచితంగా మన్నా కురిసింది, ఈ కడుపు నిండా తిన్నావురా అని చెప్పలేకపోయారా? ఒరే, అగ్ని స్తంభాన్ని ఈ కళ్ళారా చూసావరా, ఈ సూర్యుడు కాదురా మా కళ్ళ ముందుకు వచ్చిందని ఒక్క మాట చెప్పలేకపోయారా? రోజు చూస్తున్న సూర్యుడిని చూసి అగ్ని స్తంభం రాలేదా? మేఘాలను చూసి వర్షం పడుతున్నప్పుడు, ఒరే మేము అరణ్యంలో ఉన్నప్పుడు ఈ మేఘాలు వచ్చి మాకు టెంట్లా ఉన్నాయి రని ఒక్క మాట చెప్పలేకపోయారా? ఒక్క మాట. చివరికి మా దేవుడు యెహోవా అని చెప్పలేకపోయారా? నీ దేవుని పేరు కూడా నువ్వు చెప్పుకోలేని ఆ దౌర్భాగ్యపు పరిస్థితి కుటుంబాలకు ఎందుకు వచ్చింది? ఒడ్డున చేరగానే ఇదిగో అన్యులను చూస్తూ వారి ఆలోచనలోనికి వెళ్ళిపోయి యెహోవాను మర్చిపోవటం ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా? దేవుణ్ణి మర్చిపోవటం ఏంటి ప్రియమైన వారలారా? మన కుటుంబాలలో దేవుడు లేకపోతే ఆ తర్వాత తరాలకు ఇదిగో దేవుడు కనబడడు ప్రియమైన వారలారా. దేవుడు కనబడడు. ఇదిగో నా ఒక్క కుటుంబం నేను అనుకోవడానికి వీలు లేదు. ఒక విషపు చుక్క ఎన్ని పాలనైనా పాడు చేస్తుంది అన్నట్టుగా ఇదిగో చిన్న నిప్పు రవ్వ ఎంత అడవినైనా తగలబెడుతుంది అన్నట్లుగా ఈరోజు కూడా వ్యవస్థ ముందుకు వెళితే అసలు యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఎందుకు సిలువలో చనిపోయాడు? ఆయన అసలు నిజంగా చనిపోయాడని నీ పిల్లవాడే నిన్నడిగితే ఇదిగో ఆ మాటలు వినటానికి అంతకంటే ముందు నువ్వు నేను చావటం మేలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే మన పిల్లల ఆ ప్రశ్నలు అడగొచ్చా? నష్టం జరుగుతుంది. తరతరాలకు ఆయన మహిమ కీర్తించబడాలని ఆయన కోరుకుంటే ఇదిగో తరతరాలను నిప్పు పెట్టి తగలబెట్టడానికి అన్నట్టుగా మన తలంపుల్లో పుట్టినవన్నీ మన పిల్లల్లోనికి తీసుకొని వెళ్ళి వాళ్ళ తలరాతను రాతగా ఈరోజు కుటుంబంలో ఉంటున్న మనమే రాస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందులో ఎలాంటి అనుమానం లేదు ప్రియమైన వారలారా. ఇశ్రాయేలు చరిత్రలో గుండె తడుక్కొని పోయే మాట ప్రియమైన దేవుని పిల్లలారా, అది చూసి ఏడవలసిన మాట ప్రియమైన వారలారా. యెహోవా అన్న పేరు తెలియకపోతే వెళ్ళి ప్రియమైన వారలారా.
అంటే ఏమీ మాట్లాడలేదా? మౌనం ఒక తరాన్ని దేవుణ్ణి ఎరగకుండా చేస్తుంది. నీ మౌనం ఒక తరానికి అగాధం ఏర్పాటు చేస్తుంది. నీ మౌనం, నీ కుటుంబంలో నీ మౌనం ఇదిగో తరతరాలను ఇదిగో నిర్వీర్యం చేస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, మానవాళి తలరాత చూస్తున్నారా?